పార్టీ. జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో పక్కవారికి పార్టీ ఇచ్చే ఉంటారు. అలా పార్టీకి వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తికి తన జీవితంలో ఎలాంటి సంఘటన ఎదురైందో హాస్యాత్మకంగా చూపించే ప్రయత్నమే మా ఈ చిట్టి చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. బావా అరే బావా చెప్పరా. మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాంరా. షార్ట్ ఫిల్మా? హీరో హీరోయిన్ చాలామంది కావాలరా బాబు. హీరోగా అవినాష్ ఉన్నాడు, హీరోయిన్గా అఖిల ఉంది. మరి మిగతా వాళ్ళు ఉన్నారు కదరా, పవన్ నల్ల, హేమంత్, మౌర్య, ఇంకా ప్రసాద్ మూర్తి, దీపక్. సరే మరి వీడియో ఎవరు తెస్తారా? ఉన్నాడుగా శివ. సరే మరి ఎడిటింగ్? ఎడిటింగ్ ఏముంది, మాయా క్రియేషన్స్. ఓ మన రవితేజనా? సరే మరి టైటిల్ ఏంటి? పెప్సీ ప్రపోజల్ రా. బాగుందిరా. ఎంతకీ స్టోరీ ఏంటి? కథ ఏంటంటే, అరే బావా, పార్టీలో బిర్యానీ అదిరిపోయింది కదరా. ఆ రైసు ఆ పీసు సూపర్ రా. అవునరా బావా, పదవెళ్ళి ఇంత మంచి పార్టీ ఇచ్చిన కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్దాం. చాలా రోజులు అయింది, పదాల సరదాగా కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకేంట్రా మా సంగతి, ఇప్పటికైనా ఒక అమ్మాయికైనా నచ్చవలేదా? అరే బావా, ఈ కాలంలో ఒక అమ్మాయిని పడగొట్టడం పీడీఎక్ లైఫ్లో ఉన్న బ్యాక్లాగ్ల కన్నా భారంగా మారిందిరా. చెయ్యదావా, నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏదైనా సులువైన పని ఉందంటే అది ఇదేరా. కానీ ఎలారా? ఏముందిరా, సింపుల్, పెప్సీ ప్రపోజల్. అదేంట్రా? ఏముందిరా, నీకు తెలిసిన ఒక అమ్మాయి దగ్గరికి పెప్సీ బాటిల్ తీసుకుని వెళ్ళు. వెళ్ళి నీకు తెలిసిన అమ్మాయి కనుక తప్పకుండా దాన్ని తీసుకుని అవుతుంది. అప్పుడు నీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసి తన్ని ఇంప్రెస్ చేయి. ఒకవేళ తను ఒప్పుకోకపోతే? ఏముంది, నా పెప్సీ నాకు ఇచ్చాయని గోల చేయి. నీ అబ్బా, ఇది ఒక ప్రపోజల్ ఏంట్రా? కొంపదీసి ఇలా ఎవరికైనా ప్రపోజ్ చేసావా ఏంటి? ఇవాళ మార్నింగే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశా. అవునా? మరి రియాక్షన్ ఏంటి? ఏమూరం, రేపు చూడాలి. తను ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. బావా, మా ఫాదర్ కాల్ చేస్తున్నారా, నేను వెళ్ళాలి. నువ్వు మన కళ్యాణ్ గారి రూమ్కి వచ్చి. ఏమైందిరా బావా, బయటకు వచ్చినావు? వావ్, పెప్సీ. బావా, ఏంటి ఈ మధ్య పెప్సీ అంతగా బాగుండట్లేదు? అందుకే కదరా పెప్సీలో కొంచెం పాయిజన్ కలిపింది. పాయిజన్ కలిపావా? పాయిజన్ కలపడం ఏంట్రా? పాయిజన్ కలపడం ఏంటి బావా? చనిపోయేలా ఉన్నాను రా, హాస్పిటల్ తీసుకెళ్ళరా. నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ముందు నువ్వు నా ఫ్లాష్ బ్యాక్ విను. బావా, ప్రాణాలు పోయే ముందు పాఠాలేంట్రా, హాస్పిటల్ తీసుకెళ్ళరా. అదంతా నాకు తెలీదురా. నువ్వు నా ఫ్లాష్ బ్యాక్ వింటానంటేనే నేను హాస్పిటల్ తీసుకెళ్తా. సరే చెప్పు త్వరగా. ఓపెన్ చేస్తే, రే బావా, ఎదవలకి పెళ్ళిళ్ళు అవ్వాలంటే పాపకు పుట్టుమొచ్చానంటారా, ఇవాళ మార్నింగే టీవీలో చూసా. ఏంటేంటి? అదేరా, మన లాంటి ఎదవలకి పెళ్ళిళ్ళు అవ్వాలంటే అమ్మాయి మేడ మీద పుట్టుమచ్చి ఉండాలంట. ఒకసారి చేయదిరా. యా తీ చెప్తాను. ఏంట్రా, నీలాంటి ఎదులుతుంది నేను ఏదైనా అయిపోతానా? అయినా ఒక అమ్మాయి కావాలి అని డైరెక్ట్గా చెప్పు, అంతేగాని ఎదవా అనుకో. సర్లేదా, పలు ఏళ్ళు ఎత్తుకుదాం. చూడట్లే ఎంత బాగున్నాయో. రే బావా, ఆ అమ్మాయిని చూడు ఎంత బాగుందో. ఉందరా, న్యూటన్ కనుక మళ్ళీ పుడితే ఫిజిక్స్ కన్నా ముందు దీని ఫిజిక్స్నే స్టడీ చేసేవాడురా. అవునరా, చాలా బాగుంది. బావా, ఎవర్రా చెప్పారు అప్సరస్సులందరూ స్వర్గంలో ఉంటారని? ఇలాగే మన ముందు ఏ రెడ్ చున్నీయో బ్లాక్ చుడిదారో వేసుకొని తిరుగుతుంటారా. బావా, మా నాన్న ఎప్పుడు చెప్తుండేవర్రా, వినలేదు. ఇవాళ నువ్వు చెప్పావు, వినిపించుకోలేదు. కానీ ఆ అమ్మాయిని చూసిన తర్వాత అర్థమైందిరా. ఏంటి? నేను ఎంత పెద్దదానో అర్థమైందిరా. ఎలారా? ఆ అమ్మాయి మెడ మీద కూడా పుట్టుమచ్చిందిరా బావా. చైతీరా, ఏ చైతీరా, తీసాం. పండుగ అర్జెంటుగా నీ బెండి తీసి గుండు కొట్టాలంత కోపంగా ఉందిరా. అయినా నేను తనను లవ్ చేస్తున్నా, నువ్వు మర్చిపో. ఇదంతా కాదురా బావా, రేపెళ్ళి ఇద్దరు ప్రపోజ్ చేద్దాం, ఎవడికి పడితే ఆడికే. సరే, ఏదిరా? వెళ్ళిపోయింది. పద పద. ఏంట్రా బా ఇక్కడ తీసుకొచ్చావు? ఆ అమ్మాయి రోజు ఈ గుడికే వస్తుందంట్రా. అవునా? రే బావా, తను వచ్చింది. అయితే నువ్వు ఆగు. హలో, ఓకే నేను వస్తున్నా, బాయ్. వెళ్ళిపోతుందిరా.
అదిగో బా తను అక్కడ ఉంది. రే 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 ఆపరా ఆపరా. రే ఇదిగో నాదెవరు, నీకో ఫ్లవర్. చెప్పు బ్రదర్. బ్రదరా, బావా మీ చెల్లికి ప్రపోజ్ చేసే పద్ధతి ఇది కాదు కానీ. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి, నువ్వు కూడా ప్రపోజ్ చేయడానికి వచ్చావా? చూడండి మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాచ్ పెట్టుకున్న ప్రతి ఒక్కడు వాచ్మెన్ కాదు, వెయిట్ చేసే ప్రతి ఒక్కడు వెయిటర్ కాదు, అలాగే పువ్వు పట్టుకున్న ప్రతి ఒక్కడు ప్రేమికుడు కాదు. అయ్యో సారీ అండి. కానీ నేను మాత్రం ప్రేమికుడు. ఏమండి మీరు చాలా అందంగా ఉంటారండి. తెలుసు. ఏమండి ఏమండి మీరు నవ్వితే ఇంకా అందంగా ఉంటారండి. అయ్యో అది తెలుసు. ఏమండి ఏమండి మీతో విషయం మాట్లాడాలి. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది తన కాబోయే కోళ్ళు బంగారం అని. నాకు తెలిసి ప్రపంచంలో మిమ్మల్ని మించిన బంగారం ఎవరు లేరండి. తెలుసు. ఏంటి? అదేనండి, ఐ లవ్ యూ. అబ్బో అవునా, నన్ను ఎంత ఇష్టపడుతున్నావు? ఏది ఒక లైన్లో చెప్పి చూద్దాం. చూడు బుజ్జి, నీపై నాకున్న ప్రేమ పెదవులతో పలికేది కాదు, చేతలతో చూపేది కాదు. కానీ ఒక్క లైన్లో చెప్పాలంటే మాత్రం అమ్మ ప్రేమలో ఉన్న ఆప్యాయత, నాన్న ప్రేమలో ఉన్న నమ్మకం ఎంత నిజమైందో నీపై నాకున్న ప్రేమ కూడా అంతే నిజం. ఛా, బ్రదర్ ఒక్కసారి ప్లీజ్. బావా ఇన్నిసార్లు నా వల్ల కాదు కానీ నేను వెళ్తాను రా. బాయ్ బాయ్ బాయ్. అప్పుడు సరే ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అవ్వలేదు, అసలేని కథ ఇక్కడే ఉంది, పూర్తిగా విను. నువ్వంటే నాకు కూడా ఇష్టమే. ఇది చెప్పడానికి నీ దగ్గరికి వస్తే ఇక్కడ నన్ను ఏడిపించాడు. అదిరా అబ్బాయి సంగతే. సారీ బావా, అక్కడ చెల్లెని తెలియక. ఫోన్ చేస్తాను, తనకు సారీ చెప్పు. హలో. హలో. హలో, సారీ చెల్లెమ్మా. హ్యాపీయే కదా? చాలా. ఏంటి ఏం చేస్తున్నావు? ఇక్కడ నా ప్రాణాలు పోతుంటే అక్కడ నీ రొమాన్స్ ఏంట్రా? ఒక్క నిమిషం డార్లింగ్, ఒక్క నిమిషం. రే నేనే యాక్షన్ చేస్తానంటే నువ్వు నాకన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. దగ్గు మంది ఇది, ఓకేనా? నువ్వు సాటిస్ఫైడే కదా? మరి నాకేంటి? మూసుకుందా, నీకు చెప్పాలి. సరే అయితే రెడీ అయ్యి వస్తున్నా. ఓకే. ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు తెలుసా? తెలుసు. నువ్వు నవ్వితే ఇంకా బాగుంటావు. అబ్బా అది కూడా తెలుసు. ఇలా కాదు కానీ మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, తన కాబోయే అల్లుడు ఎవరో కానీ చాలా అదృష్టవంతుడని. నాకు తెలిసి ఈ ప్రపంచంలో నీకన్నా అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు. చూసావు బావా, నిన్ను ఎదవా ఎదవా అంటూనే వాడే పెద్ద ఎదవా అని ప్రూవ్ చేసుకున్నాడు. అవునా? ఆ ఎలారా? ఆ అమ్మాయి వాడికే పడిపోయింది కదా మరి. ఏదైతే అదైంది, ఆఖరికి మనవాడు కూడా ఓ ఇంటి వాడయ్యాడు. ఇంకేం చూస్తారు, పదండి, మొత్తం అయిపోయింది అక్కడ. అరే ఒక గొడవతో ఇద్దరు మనుషులు వేరే అవుతారని తెలుసు, కానీ ఈ కథలో వాళ్ళిద్దరూ ఒకటే అవ్వ. చాలా బాగుంది.